ఫ్రెండ్స్, ఇదైతే ఉసిరికాయ చారు అండి. ఉసిరికాయలు అండి, 4 ఉసిరికాయలు. ఇవ్వండి, 4 ఉసిరికాయలు మనం చక్కగా ఏంటంటే ఉడకబెట్టుకున్నామండి. ఉసిరికాయలు ఉడకబెట్టుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అనమాట. పేస్ట్ చేసుకుని అది నీళ్ళల్లో కలిపండి కొంచెం మరిగించానండి. మరిగించి మనం పోపు వేసుకున్నామండి. చాలా సి విటమిన్ ఉంటుంది కదా. ఈ కాలం అన్నాలు కూడా మనకు ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఇది ఉసిరికాయ చారు ఎలాగుందో తెలుసండి. చింతకాయ చారు ఉందండి, చింతకాయ చారు లాగా ఉందండి. ఇంకండి చింతకాయ చారు ఏ టేస్ట్ ఉంటుందో కొంచెం అగరగా ఉంటుంది కదండి. తొక్క కలిసిపోయి అగరగా ఉంటుంది, అది చింతకాయ చారు. సేమ్ టేస్ట్ అండి, చింతకాయ చారు లాగానే ఉంది. కానీ ఇది చింతకాయ చారు కన్నా చాలా విటమిన్తో కూడిందండి. చారు చాలా బాగుంటుంది. ఈ చారుతో మనం చక్కగా ఏమి నంచుకొని తిన్నా సరే ఎగురు కూరలు అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు ఉల్లికాడలు నెత్తళ్ళు ఎగురు చేస్తున్నానండి ఈ కూరతో అయితే. మొత్తం చారుతో అయితే చింతకాయ చారుతో. చింతకాయ అంటున్నాను చూసారా, ఉసిరికాయ. బాయ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.